హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అది ఏంటంటే, ఒక పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దైవ భక్తిలో, అంటే మేము దేవుడికి చాలా భక్తులం, మాకు మించిన భక్తులు ఈ ప్రపంచంలో లేరు అని పెద్ద పెద్ద విగ్రహాలలో పెట్టుకొని ఆ రోజు ఇలా దండం పెట్టుకొని అని ప్రజలకి ఆ ఫోటోల వీడియోస్ పెడుతూ పెద్ద హంగామా చేస్తూ ఉంటారు. దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ మేడం గారు రోజా గారు అనమాట. ఈవిడ మాట్లాడుతుంది మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. ఇంకొక కూడా ఈయనకంటే పెద్ద యాక్టర్, అసలు యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఉంటే ఇప్పుడుండే అగ్ర హీరోల కంటే కూడా పెద్ద యాక్టర్ అయి ఉండేవాడు. ఆయన ఎవరో కాదు, భూమన కరుణాకర్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు, ఆ నిజం ఏంటనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి పైన ఏఐ మార్ఫింగ్లు చేసి ఎవరినో ఒక లేడీది ఇలా ఇలా అని చెప్పేసి కొన్ని పెట్టారు. ఆల్రెడీ అది ఏఐ ద్వారా పెట్టినట్టు వీడియో అని చెప్పేసి కూడా తెలిసిపోయింది. అది ఓకే. దాని తర్వాత వీళ్ళు భగవద్గీత అందులో ఏం లేదంట, భగవద్గీతను కూడా గౌరవించిన వాడు ఎందుకు ఇలాంటి పదవికి ఇస్తారు, అతనికి తీసేయండి, సస్పెండ్ చేసేసేయండి సార్, సస్పెన్షన్ ఇచ్చేసేయండి సార్ అని మాట్లాడుతుంది ఈ రోజా అండ్ ఆ భూమన గారు. అసలు విషయం ఏంటి అంటే, యాక్చువల్గా ఆయన ఎందుకు అన్నారు అని అంటే, ఆయన చెప్పిన మాటలు వీళ్ళు కప్పెట్టి ఆయన మీద బ్యాడ్గా ప్రచారం చేసే విధిలో ముందుకెళ్తున్నారు అనమాట. అసలు ఆయన ఎందుకు అన్నాడు, యాక్చువల్గా ఇది భగవద్గీత చూడండి, ఇది భగవద్గీత. నేను చదువుతాను, ఈవెన్ నా బిడ్డలు కూడా చదువుతారు. ఓకే, ఈ భగవద్గీతలో పేజీలు ఎన్ని ఉంటాయండి? 661 పేజీ ఉంది చూడండి, 661 పేజీ. ఓకే, మరి వీళ్ళు చేసిన భగవద్గీతలో ఏముందో తెలుసా? ఎందుకు బిఆర్ నాయుడు గారికి అంత కోపం వచ్చిందో తెలుసా మీకు? ఆ విషయాన్ని కప్పెట్టి వాళ్ళు ముద్రించినటువంటి పుస్తకాలు, అంటే 50 కోట్లు అక్షరాల 50 కోట్లుని వాళ్ళు ఖర్చు పెట్టి 5 లాంగ్వేజ్ల్లో మేము ముద్రిస్తామని చెప్పి ఖర్చు పెట్టి చేసిన భగవద్గీత 26 పేజీలు. అర్థమైందా? 26 పేజీలు. 661 పేజీ ఉన్న ఈ భగవద్గీత ఎంతో మంది పవిత్రంగా ప్రతి ఒక్క మతానికి కులానికి సంబంధం లేకుండా కోర్టుల్లో ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతే నిజమే చెప్తాము అనేటువంటి అంత ప్రఖ్యాతి, అంత విలువనటువంటి ఈ భగవద్గీత మీద చేసేవాళ్ళు, ఏ మతమైనా సరే, ఏ కులస్తులైనా సరే చేసే వీళ్ళు చేసిన దరిద్రమైన పనులు ఏంటంటే, భగవద్గీతను కూడా అడ్డం పెట్టుకొని డబ్బులు స్వాహా చేయడం. అంటే వీళ్ళు మేము హిందువులము, మాకు వెంకటేశ్వర స్వామి అంటే పెద్ద ప్రేమ అని చెప్పి మాట్లాడుతుంటారు కదా. లడ్డు విషయం కల్తీ జరిగిందంటే మాట్లాడరు. ఎవరైతే ఈ మోసాలు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళకి తొత్తులుగా మారుతూ ఉంటారు అనమాట, మాట్లాడుతూ ఉంటారు. ఇది అసలు నిజం. ఇలాంటి వ్యక్తులకి మళ్ళీ మనం పట్టాలు కానీ కట్టబెడితే, మళ్ళీ వాళ్ళకి పదవులు కానీ కట్టబెడితే ఇంకా గుండు సున్నానే, పేనుగు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంటారు కదా. ఇదనమాట. చూడు, ఒక మంచి వ్యక్తి బిఆర్ నాయుడు గారి పైన ఇంతటి నీచానికి దిగజారి ఇంతటి నిందలు వేస్తున్నారు అంటే వీళ్ళు అసలు మనుషులేనా? ఇప్పుడు ఈ రోజే గారు ఇది మాట్లాడరనమాట. 26 పేజీల్లో ఏంట్రా నాయన భగవద్గీత, అదే విషయం కదా బిఆర్ నాయుడు గారు చెప్పారు. దాన్ని నువ్వు ఇది చేసి ప్రజలకు ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నావమ్మా రోజా? కొంచెం కూడా సిగ్గనిపించట్లా మనం మాట్లాడే మాటలు? కడుపుకి అన్నమే తింటున్నాం కదా, గడ్డే తినట్లేదు కదా. ఏం మాట్లాడుతున్న భూమన గారు మీరు? తెలుసుకొని ప్రజలతో ఎట్లా మాట్లాడాలి, ఒకరి ముందు ఎందుకు అంత అపనింద వేయాల్సిన అవసరం ఏంటి? కర్మ ఎప్పుడు వదిలిపెట్టదండి. ఏదో ఒక రోజు శిక్ష మటుకు తప్పదు మీకు. అది పైన భగవంతుడు చూసుకుంటాలే, మనకెందుకులే కానీ. సో మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడండి, వాస్తవాల్ని పక్కన పెట్టేసి అవాస్తవాల్ని ప్రజల మీదకి దిద్దే ప్రయత్నం చేస్తున్నా చూడు, ఇది చాలా తప్పు. ఓకేనా? ఇది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు కూడా మీ అందరికీ తెలుస్తుంది కదా. అది ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్.